అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. భారత బౌలర్ హర్షదీప్ సింగ్కు ఐసీసీ షాక్ ఇచ్చింది. హర్షదీప్ సింగ్పై ఐసీసీ చర్యలు తీసుకుంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో డారెల్ మిచెల్, హర్షదీప్ మధ్య వాగ్వాదం జరిగింది. డారెల్ మిచెల్ పైకి బంతి విసిరాడు హర్షదీప్. మ్యాచ్ ఫీజులో ఈ నేపథ్యంలో 15% జరిమానా విధించింది ఐసీసీ. ఇక వరల్డ్ కప్ ఫైనల్ గెలిచిన భారీ జరిమానా అయితే తప్పలేదు. మ్యాచ్ తర్వాత మిచెల్కు క్షమాపణ చెప్పాడు హర్షదీప్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏ విధంగా చూడాలి హర్షదీప్ అలాగే డారెల్ మిచెల్ మధ్య జరిగినటువంటి వివాదం ఒక భారీ జరిమానాకైతే దారితీసినటువంటి పరిస్థితి? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ముఖ్యంగా ఏదైతే ఇండియా న్యూజిలాండ్ జరిగినటువంటి ప్రపంచ కప్ ఫైనల్లో 11వ ఓవర్లో ఇది జరిగింది. అయితే హర్షదీప్ సింగ్ ముఖ్యంగా డెత్ ఓవర్స్లో యార్కర్లు వేయడం కానీ, స్టంప్ టు స్టంప్ బౌలింగ్ చేయడం కానీ చాలా దిట్టగా ఉంటాడు. సో ఈ నేపథ్యంలోనే ఆయనకి నెంబర్ 1 బౌలర్ కూడా, అంటే ఇండియాకి సంబంధించినటువంటి దాంట్లో అటు టీ20లో కూడా నెంబర్ 1 బౌలర్గా హర్షదీప్ సింగ్ ఉన్నాడు. ముఖ్యంగా ఏదైతే ఆ లాస్ట్ న్యూజిలాండ్ మ్యాచ్లో ముఖ్యంగా 11వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. దానికి సంబంధించి ఏదైతే ఆఫ్ స్టంప్ బాల్ వేశాడు హర్షదీప్ సింగ్, దాన్ని డారెల్ మిచెల్ కూడా ఆఫ్ సైడ్ కొట్టే ప్రయత్నంలో అది బ్యాట్కు సరిగా తగలకపోవడం, అది నేరుగా బౌలర్ వద్దకే రావడం. మరి ఆ సమయంలో ఏదైతే ఆ షాట్ కొట్టిన సమయంలో డారెల్ మిచెల్ కొంత క్రీజ్ బయట ఉండడం, సో హర్షదీప్ దాన్ని గమనించి అటు వికెట్ల పైకి బాల్ను విసిరిన పరిస్థితి ఉంది. ఆ బాల్ కాస్త డారెల్ మిచెల్కు తాకిన పరిస్థితి ఉంది. సో ఆ బాల్ విసిరేసి అటు హర్షదీప్ సింగ్ సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఇటు మిచెల్ కూడా చాలా కోపంతో కూడా ఇటు ఆయన హర్షదీప్ సింగ్ మీదకి వచ్చే ప్రయత్నం చేశాడు. అక్కడ నుంచి సూర్యకుమార్ యాదవ్ కూడా వచ్చి డారెల్ మిచెల్కి కొంత సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అటు ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి అంపైర్స్తో కూడా కొంత చర్చ జరిగింది. దాని తర్వాత మిచెల్ అవుట్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మొత్తం కూడా ఈ గొడవ సద్దుమరిగిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు ఐసీసీ దీనిపైన మొత్తం కూడా ఏదైతే ఐసీసీకి సంబంధించినటువంటి నిబంధనలు ఉంటాయో, మొత్తం కూడా రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ను అతిక్రమించారు. ఆ రూల్స్ ఆఫ్ ద కండక్ట్ ఉంటుంది, ఆ కండక్ట్ సంబంధించి రూల్స్ అతిక్రమించారంటూ కూడా ఇప్పుడు ఫీజు మొత్తం కూడా ఏదైతే ఒక మ్యాచ్ ఆడితే ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్లో 15% ఆ ఫీజు కూడా మరి ఐసీసీకి చెల్లించాలి అంటూ కూడా ఫీజు రిఫరీ అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఈ మ్యాచ్కి సంబంధించి ప్రస్తుతం పెద్ద ఎత్తున ఈ వ్యవస్థకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున గత చాలామందికి కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే మైదానంలో ముఖ్యంగా ఇట్లాంటి ఘటనలు జరగడం, ఆ హెల్మెట్ కింద అంటే స్టేడియంలో పడేయడం కానీ, డక్అవుట్లు అయినప్పుడు ఆ బ్యాట్లు పడేయడం కానీ, వికెట్లను దురుసుగా విసిరేయడం కానీ, బాల్ను దురుసుగా విసిరేయడం కానీ, ఇట్లా మొత్తం కూడా ఇది ఆటకి ఇది కాబట్టి సో అట్లా చేయకూడదు. కొన్ని రూల్స్ ఉంటాయి ఐసీసీకి. ఇటు మొత్తం క్రికెట్కి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ముఖ్యంగా క్రికెట్ని అభిమానించే వాళ్ళు కూడా అట్లాంటి సంఘటనలు చూసినప్పుడు సో ఆ క్రికెట్కు ఉన్నటువంటి నిబద్ధతను ఇది చేస్తారనే కోణంలో కూడా ఈ మ్యాచ్ సంబంధించినటువంటి కోత అనేది ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈ కోతనైతే విధించిన పరిస్థితి ఉంది. సో ఇది కూడా ఫస్ట్ టైం దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలో హర్షదీప్ సింగ్ ఇట్లాంటి పనులు చేయడం, ఇట్లా అంటే మ్యాచ్ సమయంలో ఇట్లా భాగోద్వేగానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అట్లాంటి ఘటనలు జరగడం అయితే ఇది 2 సంవత్సరాల్లో ఫస్ట్ టైం అని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఏదైతే ఆ కరచలనం అయిపోయాక కూడా మరి ఇప్పటికే ఆ గొడవ సద్దుమణిగింది. అయినా కానీ ఐసీసీ రూల్స్ ఆఫ్ ది కండక్ట్ ప్రకారం మరి దానికి సంబంధించి కూడా ఒక పాయింట్ను కూడా తగ్గిస్తూ, ఆయనకు ఉన్నటువంటి ఐసీసీ ర్యాంకింగ్లో ఒక పాయింట్, మెరిట్ ఆఫ్ ది పాయింట్ను కూడా తగ్గిస్తూ సో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ గెలిచిన ఆనందం ఒకవైపు ఉన్నప్పటికీ కూడా మరి ఆ వచ్చేంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్లో 15% మరి ఐసీసీ కట్టాలి. కాబట్టి ఇదొక అంటే ప్లేయర్లకి ముందు ఇట్లాంటి ఘటనలు జరగకుండా కూడా మరి ఇది పనిచేస్తాయి. గతంలో చాలా ప్లేయర్స్ కూడా ఇట్లా జరిగిన పరిస్థితి అయితే ఉంది. అంటే ముఖ్యంగా కోపంలో ఒక్కొక్కసారి క్యాచ్ అవుట్ అయినప్పుడు కానీ, లేదంటే రన్అవుట్ అయినప్పుడు కానీ కోపంలో కొంత భావోద్వేగానికి గురై కొంత కోపంతో కూడా హెల్మెట్ విసిరేయడం, ఇట్లాంటి సంఘటనలు చేస్తూ ఉంటారు. సో గ్రౌండ్లోనే బౌలర్తో గొడవ పడడం కానీ, అటు కీపర్తో గొడవ పడడం కానీ, ఇట్లా స్లెడ్జింగ్ చేయడం కానీ, ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు మామూలుగా ఈ కోడ్ ఆఫ్ ది కండక్ట్ కింద ఇట్లాంటి చర్యలు అయితే ఐసీసీ తీసుకుంటూ ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా 15% అనేది అయితే హర్షదీప్ సింగ్కు విధించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక
హర్షదీప్ సింగ్ అయితే మ్యాచ్ ఫీజులో 15% కోత విధించినటువంటి పరిస్థితి ఉంది. ఉత్కంఠభరితమైనటువంటి ఫైనల్ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ బౌలింగ్లో డారెల్ మిచెల్ ఒకంత ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు. బాల్ ఆడిన తర్వాత అది హర్షదీప్ వద్దకు చేరిన తర్వాత మళ్ళీ తిరిగి బాల్ విసిరేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకంత స్టేడియంలో కూడా ఏం జరుగుతుందని కూడా అందరూ అనుకున్నారు. కానీ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరి మధ్య కూడా ఒకంత డారెల్ మిచెల్ వద్దకు వెళ్ళి సారీ చెప్పాడనే చెప్తూ ఉన్నారు. ఏదో అనుకోకుండా జరిగినటువంటి త్రో కింద కూడా దాన్ని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఐసీసీ మాత్రం దీన్ని సీరియస్గా తీసుకొని చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మ్యాచ్ ఫీజులో హర్షదీప్ సింగ్కి సంబంధించి మ్యాచ్ ఫీజులో 15% కోత అయితే విధించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ ఫైనల్ గెలిచినప్పటికీ కూడా భారీ జరిమానా అయితే తప్పలేదు. మ్యాచ్ తర్వాత మిచెల్కు హర్షదీప్ క్షమాపణ అయితే చెప్పాడు.